అక్షయ, నేను 8వ తరగతి చదువుతున్నాను. యూపీఎస్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు ఇక్కడ బాత్రూమ్స్ సరిగా లేవు. ఒక కాల్ డోర్ పట్టుకుంటే మేము ఇంకొకరం వెళ్ళాల్సి వస్తుంది. ఆమె పట్టుకున్నప్పుడు మేము వెళ్ళాలి, మేము పట్టుకున్నప్పుడు ఆమె వెళ్ళాలి. 2 రూమ్స్ ఉండడం వలన సరిగా వినలేకపోతున్నాం. 2 రూమ్స్ కమాండ్ అయి కూర్చుంటున్నాం. వర్షం రావడం వలన పిల్లల పైన నీళ్ళు పడి స్కూల్ లోపలికి వస్తున్నాయి. 2 కమాండ్ అయి కూర్చుంటున్నాము. అస్సలు వినబుద్ధి అవ్వడం లేదు. అలాగే కిచెన్ కాడ కూడా కట్టెల పొయ్యితో చేస్తున్నారు వంటలు. ఆ పొగ రావడం వలన చాలా ఇబ్బందిగా ఉంది. కండ్ల మంటతో అస్సలు వినలేకపోతున్నాము. అలాగే వాష్రూమ్స్, బిల్డింగు ఇంతకుముందు చాలా బాగుండే. మేము 8th క్లాస్ దాకా ఉంది, ఫస్ట్ 8th ఉంది. అందులో 2 క్లాసులు కమాండ్ అయి కూర్చుంటున్నాము. 4 రూమ్స్ ఉన్నాయి, అందులో 2 కమాండ్ అయి కూర్చుంటున్నాము. అంతకుముందు 8 రూమ్లు ఉండేటివి. అందులో చాలా బాగా ఉండేది. ఇప్పుడు ఆ కట్టెల పొయ్యి తీపించి గ్యాస్ తెప్పించాలి. అలాగే క్లాస్ రూమ్స్ కూడా కట్టాలని కోరుకుంటున్నాను. మై నేమ్ ఈస్ అజయ్ కుమార్. మై స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. మాకు టాయిలెట్స్ కూడా అక్కడ వెళ్తున్నాము. అక్కడ రోడ్డు మీదకి టిప్పలు రాగడం వల్ల చిన్న పిల్లలు చాలా ఊరుకుతున్నారు. టిప్పలు కూడా వస్తే ప్రమాదం అవుతుంది. మీకు ఇక్కడ బాత్రూమ్ లేవు. బాయ్స్కి బాత్రూమ్లు కట్టాలని కోరుకుంటున్నాం. సంఘం పాఠశాల, కేశంపేట మండల్, రంగారెడ్డి జిల్లా. ఈ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 2022-23 సంవత్సరంలో 80 లక్షలతో శాంక్షన్ కాబడింది. అట్టి నిర్మాణం కోసం ఇది టెండర్ వర్క్గా కాంట్రాక్టర్స్ వాళ్ళు బేస్మెంట్ మరియు పిల్లర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకు బిల్ రానందుకు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది. అంతకుముందు మా పాఠశాలలో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో 4 తరగతి గదులు, ఒక హెడ్ మాస్టర్ రూమ్ ఉండేది. అవి డిస్మెంటల్ చేశారు. దాంతోపాటు కాంపౌండ్ వాళ్ళు మరియు కిచెన్ షెడ్, బాత్రూమ్స్, అమ్మాయిలకు ఉండే బాత్రూమ్స్, లాట్రిన్స్ 2 కూడా టాయిలెట్స్ డిస్మెంటల్ చేశారు. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే భావనతో మొత్తం పాఠశాలలో ఉన్నటువంటి 8-9 రూమ్లకు గాను ఇప్పుడు ప్రస్తుతం కేవలం 4 రూమ్లు ఉన్నాయి. 8 తరగతి గదులకు గాను 200 మంది, 200 పైన స్టూడెంట్స్ ఉండేవారు. ఇప్పుడు తరగతి గదులు తగ్గిపోవటము, మౌలిక వసతులు, బాత్రూమ్స్ లేకపోవటం వల్ల అమ్మాయిలు చాలామంది వేరే స్కూళ్ళకు పేరెంట్స్ పంపించడం జరిగింది. దాంతోపాటు స్ట్రెంత్ తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు, లేకుంటే రాత్రి వేళల్లో విషసర్పాలు కానీ, కుక్కలు, లేకుంటే జంతువులు రావడం జరుగుతుంది. అశుభ్రంగా ఉండటం, బాత్రూమ్స్లో కూడా రాత్రి టైంలో కొంతమంది అశుభ్రంగా చేయటము, ఉన్న బాత్రూమ్స్ కూడా గర్ల్స్కి 1-2 ఉండడం, అవి ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఆ డోర్స్ విరిగిపోవటం మూలంగా కొత్త బాత్రూము మేమే టీచర్స్ను కొంతంగా డబ్బులు వేసుకొని ఒకటి కొత్తగా నిర్మించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకున్న 8 తరగతి గదులకు గాను కేవలం 4 తరగతి గదులే ఉన్నాయి. అందులో ఒక తరగతి గది నిర్వహిస్తూ ఆఫీస్ రూమ్ మేము నిర్వహిస్తున్నాము. కాంపౌండ్ వాల్ లేదు ఇక్కడ, మరియు కిచెన్ షెడ్ లేదు. ఒక తరగతి గది ముందు కిచెన్ షెడ్ వంట చేయటం వల్ల ఆ పొగ అనేది క్లాస్ రూమ్లకు వెళ్ళి ఇబ్బందిగా ఉంది. బాత్రూమ్స్ లేవు. ఒక వాటర్ ట్యాంక్ మాత్రం ఉన్నది. అక్కడి నుంచి బాత్రూంలోకి కనెక్షన్ ఇంతకుముందు ఉన్నది. ఆ కనెక్షన్ తెగిపోవడం వల్ల బాత్రూమ్స్లో కూడా నీళ్లకు ఇబ్బందిగా ఉంది. తర్వాత తరగతి గది, ఇంకొక తరగతి గది డిస్మెంటల్ అయ్యే పరిస్థితిలో ఉంది.